హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఓ మనసు నిన్నే, ఎపిసోడ్ నెంబర్ 10. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. అర్ధరాత్రి ఎప్పటికో చేతన్ బాల్కనీలోకి వచ్చి చూసి శశిని తట్టాడు. కూర్చున్న దగ్గరే పక్కకు వాళ్ళు నిద్రపోయింది శశి. శశి చేతిలో ఫోన్ చూసి అది తీసుకున్నాడు చేతన్. అందులో వాళ్ళ ఫోటో చూసి స్క్రీన్ మీద ఉన్న శశిని వేళ్లతో తడిమి, ఉదయ్ చెల్లిగా చూడట్లేదు శశి, నన్ను అర్థం చేసుకునే మరో ఫ్రెండ్గానే చూస్తున్నాను అనుకుని ఆ ఫోన్ ఆఫ్ చేసి శశిని 2 చేతులతో ఎత్తుకుని పైకి కిందకి అంటూ, ఇంత లైట్ వెయిట్ ఉందేంటి, చేసుకునేవాడు రోజు ఎత్తుకొని తిరగొచ్చు అనుకున్నాడు చేతన్. అది తనకే వర్తిస్తుందని అప్పుడు తెలియక శశిని తన రూమ్లో పడుకోబెట్టి తల నిమిరి ఫోన్ ఛార్జింగ్ పెట్టి లైట్ ఆఫ్ చేసి బయటికి వెళ్ళాడు చేతన్. డోరు మూసేయగానే కళ్ళు తెరిచింది శశి. చేతన్ ఎత్తుకున్నప్పుడే మెలకు వచ్చినా కళ్ళు తెరవకుండా ఉండిపోయి తన నుదురు మీద చేతన్ నిమిరిన చోట తడుముకుంటూ, నీ చిత్రం చూసిన చిత్తం చెదిరేని చెత్తరువైతిరయ్యో అని స్వీట్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకుంది శశి. అలా ఎప్పటికో నిద్రపోయింది. తర్వాత రోజు సండే అవటంతో చేతన్ నిద్ర లేచేసరికి 10 దాటింది. మనసు ప్రశాంతంగా తేలికగా అనిపిస్తుంటే లేచి కూర్చుని చూసుకుని కళ్ళు నలుపుకుంటూ బెడ్ దిగి బయటకొచ్చి బాల్కనీలోకి వెళ్ళాడు. అక్కడ నించుని కండరాలన్నీ ఫట్ ఫట్ అనిపించి ఇంకా శశి కాఫీతో పలకరించకపోవడంతో ఇంట్లోకి చూపు తిప్పాడు. అప్పటికే 2 కప్పులు పట్టుకొని వచ్చింది శశి, ఎప్పటిలాగే నవ్వుతూ. చేతన్ మనసు ఒక నిమిషం ఏదో ట్రాన్స్లోకి వెళ్ళింది. చేతన్ కదలకుండా అలాగే నించోవటంతో వేడిగా ఉన్న కప్పు చేతికి ఆనించి, ఏమైంది అని కళ్ళెగరేసింది కప్పు అందిస్తూ. చేతికి చురుకు అంటుకోవడంతో అంటూ తేరుకొని నవ్వుతున్న శశిని చూసి ఏమనలేక తను కూడా నవ్వాడు. నించోనే కలలు కంటున్నావా అని అడిగింది శశి కాఫీ తాగుతూ. అని నవ్వి, అవును, ఏంటి ఈరోజు ప్లాన్స్ అని అడిగాడు చేతన్. ఒక నిమిషం ఆలోచించి, ప్లాన్స్ అంటూ ఏమీ లేవు, కానీ ఇంట్లోకి కొనాల్సినవి తేవాలి, అలాగే కొద్దిగా షాపింగ్ కూడా ఉంది అని శశి చెప్పగానే, ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకుందాం అన్నాడు చేతన్. నీకు కూడా షాపింగ్ ఉందా అని అడిగింది శశి. లేదు, కానీ మొన్న ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అనుకి బాబుకి ఏమీ తీసుకోలేదు అంటూ అను చెప్పిన మాట తలుచుకొని, శశికి ఎవరికి ఇవ్వాలో బాగా తెలుసు. నువ్వెటు వెళ్తున్నావు కదా, పైగా నీ టేస్ట్ బాగుంటుంది, నాకు కూడా హెల్ప్ చేస్తావు కదా అన్నాడు చేతన్ కాఫీ తాగుతూనే. సరే, కానీ బ్రేక్ఫాస్ట్ ఏం చేయను అని అడిగింది శశి. చేతన్ ఇంట్లో ఉన్న వాచ్ వైపు చూస్తూ, ఇప్పుడు నువ్వు వండి అది మనం తినేసరికి లంచ్ టైం అవుతుందిలే, కానీ డైరెక్ట్ లంచ్ చేసేద్దాం అన్నాడు ఖాళీ అయిన కప్పుతో ఇంట్లోకి వెళ్తూ. శశి కూడా చేతన్ వెనకే వెళ్తూ, సరే లంచ్కి ఏం చేయను అని అడిగింది. చేతన్ ఆలోచించి, నేను ఉదయ్ ఊరుకొచ్చినప్పుడు చేసావు కదా, ఆ బిర్యానీ చేస్తావా అన్నాడు. సరే అని చెప్పి కావలసినవన్నీ ఆర్డర్ పెట్టేసింది శశి. శశి అన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి ఆర్డర్ రావడంతో శశి వంట స్టార్ట్ చేసింది. ఇంతలో చేతన్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి కిచెన్ ఫ్లోర్ మీద కూర్చున్నాడు. స్నానం చేసి మళ్ళీ ఇక్కడెందుకు కూర్చున్నావు అని అడిగింది శశి వంట చేస్తూనే. శశి చేతిలో ఉన్న గరిటె తీసుకుని కలుపుతూ, నువ్వు కూడా స్నానం చేశావు, నీకు కూడా చెమట పడుతుంది కదా అన్నాడు కళ్ళెగరేస్తూ. శశి నవ్వి అన్నీ వేస్తూ ఉంటే చేతన్ శశి చెప్తుంటే కలుపుతున్నాడు. చేతన్ అడిగిన బిర్యానీ చేసి బయటికి వెళ్తున్న శశిని మోచేయి పట్టుకుని ఆపి, నాకు వెజిటేరియన్ కూడా కావాలి అన్నాడు. శశి అయోమయంగా చూసేసరికి, నాకు బిర్యానీ ఓకే, మరి నీకు అని అడిగాడు చేతన్. శశి నాన్ వెజ్ తినదు అని తెలిసి, నేనేదో ఒకటి మేనేజ్ చేస్తానులే అని శశి అంటుంటే చేతన్ శశి చెయ్యి వదలకుండా, అయితే నువ్వేది తింటే నేను అదే తింటాను అన్నాడు మొండిగా. శశి ఏం చెప్పినా వినకుండా అలాగే మొండిగా ఉన్నాడు. సరే అని శశి మళ్ళీ అన్నీ కట్ చేసుకొని వెజిటేబుల్ బిర్యానీకి సిద్ధం చేయగానే శశిని పక్కకు జరిపి, నా కోసం నువ్వు చేసావు కదా, నీకోసం నేను వండుతాను అన్నాడు. శశి ఆశ్చర్యంగా చూసేసరికి చేతన్ క్లోజప్ ఆడిచ్చి, అంటే నాకు రాదు, కానీ నువ్వు అలా కూర్చొని చెప్తూ ఉంటే నేను ఇలా చేసేస్తాను అన్నాడు శశి ముఖం మీద చిటికె వేసి, భుజం మీద చిన్న టవల్ వేసుకుంటూ. శశి మనసు
ఆనంద సాగరంలో తేలిపోయింది. చేతన్ వంట చేస్తుంటే తనివి తీరా చేతన్ని చూస్తూ వంట ఎలా చేయాలో చెప్తూ ఉంటే చేతన్ చేస్తూ వెళ్ళాడు. వంట చేసేసి భుజం మీద బిల్డప్ కోసం వేసుకున్న టవల్కి చెమటలు అద్దుకొని చేతులు తుడుచుకున్నాడు. శశి చేతన్ని మైమరిచి చూస్తూ ఉండిపోయింది. శశిని చూసి నవ్వాడు చేతన్, కళ్ళు మూసి తెరుస్తూ. శశి తేరుకొని చేతన్ వండిన దాన్ని చూసి వంట రాదు అన్నావు అని అడిగింది అనుమానంగా. చేతన్ చిన్నపిల్లాడిలాగా ముఖం క్యూట్గా పెట్టి, నేను వండగలనని నాకు కూడా తెలీదు, ఏదో అలా కుదిరిపోయింది అంటూ టవల్ని అక్కడే ఉన్న చైర్ మీద వేసి బయటకు వెళ్ళాడు. ఇద్దరు మళ్ళీ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళి చేతన్ వచ్చేసరికి శశి అన్నీ సర్దేసింది టేబుల్ మీద. చేతన్ కూర్చోగానే ఉదయ్ నుండి వీడియో కాల్ రావటంతో తను తిన్నది కూడా కనిపించేలాగా ఫోన్ని సెట్ చేసి లిఫ్ట్ చేశాడు చేతన్. అప్పటికే అక్కడ నాయర్ వండిన మాడిపోయిన కొబ్బరి పులగం కళ్ళు మూసుకొని తింటున్న ఉదయ్ కళ్ళు బిర్యానీ చూడగానే మెరిసి వెంటనే దాన్ని తింటున్న చేతన్ మీద కోపంగా మారింది ఆ చూపు. ఆస్వాదిస్తూ ఊరిస్తూ మరి తింటున్న చేతన్ని చూసి బావా అని గట్టిగా అరిచాడు ఉదయ్. మెల్లిగా కళ్ళు తెరిచి వేళ్ళు చప్పరిస్తూ ఏంటిరా అన్నాడు కనుబొమ్మలెగిరేస్తూ. ఉదయ్ ఏడుపు ముఖం పెట్టుకొని, నేను అక్కడికి వచ్చేస్తా బావా, ఇక్కడ ఉండలేను, వీడు కొబ్బరి నూనె వేసి వండేసి వాసనకే కడుపు తిప్పేస్తుంది అన్నాడు ఉదయ్. అవేమి పట్టనట్టు తింటున్నాడు చేతన్. ఉదయ్కి ఇంకా కడుపు మండి, ఓరా నువ్వు కావాలని చేస్తున్నావు అని ఉక్రోషం కట్టలు తెగి ఫోన్ కళ్ళు పీకేశాడు. అదేనండి వీడియో కాల్ ఆఫ్ చేశాడు. చేతన్ నవ్వుకుంటూ బిర్యానీ తింటూ, శశి ఓసారి నీ చెయ్యి ఇలా చూపించు అన్నాడు. ఉదయ్ బాధ చేతన్ అల్లరి చూసి నవ్వుకుంటూ తింటున్న శశి చేతన్ చేయి చూపించమనగానే తినటం ఆపేసి తల ఎత్తి ఎందుకు అని అడిగింది. ఆ దేవుడు నీ చేతిలో అమృతంతో గీత గీసుంటాడు అన్నాడు నమ్ములుతూనే. శశి నవ్వి ఊరుకుంది. మాట్లాడుతూ లంచ్ చేసేసరిద్దరు. ఇద్దరు తినేసి మళ్ళీ అన్నీ సర్దేసి అమ్మయ్య ఇప్పుడొక స్లీప్ వేస్తే ఆహా అనుకుంటూ హాల్లోనే వాలాడు చేతన్. శశి కూడా ఏమీ తోచక తన రూమ్లో కూర్చొని వెనక్కి వాలింది. ఉదయం నుండి చేతన్ మాటలు, అల్లరి, మొండితనం, కేరింగ్ గుర్తొచ్చి మనసు ఉక్కిరి బిక్కిరవుతుంటే హాల్లో నిద్రపోతున్న చేతన్ని తన రూమ్ నుండే చూస్తూ మురిసిపోయింది శశి. అలాగే కళ్ళు మూతలు పడ్డాయి ఎప్పటికో. వాళ్ళనుకున్నట్టుగానే సాయంత్రం షాపింగ్కి రెడీ అయ్యారిద్దరు. శశి చీర కాకుండా డ్రెస్ వేసుకుంది. కరణ్ వల్ల భరత్లో చేతన్ కోపం గుర్తొచ్చి అందులోనూ షాపింగ్కి డ్రెస్ కంఫర్ట్ అనుకుంది. ఎప్పటిలాగా కారులో కాకుండా చేతన్ని సరి బైక్ తీశాడు. శశి కిందికి వచ్చేసరికి చేతన్ బైక్ మీద ఉండటంతో ఇదేంటి అని అడిగింది. బైక్ ఎక్కడిది అని తన ఉద్దేశం. మా ఊర్లో ఇది బైక్, మరి మీ ఊర్లో ఏంటో నాకు తెలీదు అన్నాడు ఏదో ఆలోచిస్తున్నట్టుగా ముఖం పెట్టి. ఏదో చెప్తాడనుకుంటే తనకి సెటైర్ వేశాడు అని అర్థమయ్యి కళ్ళు చిన్నగా చేసి కోపంగా చూసింది శశి. చేతన్ నవ్వి హెల్మెట్ పెట్టుకుంటూ రా ఎక్కు అన్నాడు. శశి అలాగే ఉండటంతో ఇది ఉదయ్ గాడి కోసం తీసుకుంది, కానీ ఒకే ఆఫీస్కి ఒకరం బైక్లో ఒకరం కార్లో ఎందుకులే అని దీన్ని పక్కకు పడేశాం. ఇప్పుడు ఎందుకో నడపాలి అనిపించి తీశాను, ఓకేనా అన్నాడు శశిని కూల్ చేస్తూ. ఇంకా బెట్టు చేయకుండా శశి వెళ్ళి బైక్ మీద కూర్చుంది. వేయాలా వద్దా అనుకుంటూ చేతన్ భుజం వరకు చెయ్యి తీసుకువెళ్ళి వెనక్కి తీసేస్తుంది గుండె వేగం పెరిగిపోయేసరికి. అది ఎలా చూశాడో కానీ చేతన్ గమనించి పట్టుకోవటానికి అంత ఆలోచన ఏంటి శశి, పట్టుకొని కూర్చో అంటూ శశి చేతిని తన భుజం మీద సర్దుకున్నాడు చేతన్. శశి మనసు ఆకాశంలో తేలిపోయింది. వెనక నుండి చేతన్ని చూస్తూ ఆ ఫీల్ని ఎంజాయ్ చేసింది. ఏదో సినిమాలో చెప్పినట్టు చేతన్తో అలా వెళ్తుంటే ప్రపంచమంతా స్లో మోషన్లో కనిపిస్తుంది శశికి. కానీ మాల్ మాత్రం ఫాస్ట్గా వచ్చిందనిపించింది. మాల్ ముందు బైక్ ఆపగానే ముందు అను కోసం, బాబు కోసం షాపింగ్ చేసి అవి కొరియర్ చేస్తున్నాడు చేతన్. ఈలోపు శశి తనకి డ్రెస్సులు చూడటానికి వెళ్ళింది. ఇంటి దగ్గర నుండి వీళ్ళనే ఫాలో అవుతున్న ఒక మనిషి శశి దగ్గరికి రాబోయేంతలో చేతన్ వచ్చి ఏం తీసుకుంటున్నావు అని అడిగాడు పక్కన నించుంటూ. తన చేతిలో ఉన్న చీర తనకి చాలా నచ్చిన కాస్ట్ చూసి వదిలేసింది శశి చేతన్ రావటంతో. అప్పటికే అది
శశి ఇష్టంగా తడిమి చూడటం చూశాడు చేతన్. చేతన్ రాగానే ముందుకొస్తున్న ఆ మనిషి అక్కడితో ఆగి అసహనంగా వెనుతిరిగి మళ్ళీ దూరం నుండి ఫాలో అవటం మొదలుపెట్టాడు. శశికి కావలసిన వాటితో పాటు తనకి నచ్చినవి కూడా కొనేశాడు చేతన్. శశి వద్దు అంటున్నా వినకుండా అవి కూడా వాళ్ళ అడ్రస్కి ఇచ్చి అక్కడికి పంపించమని చెప్పాడు చేతన్. అక్కడి నుండి మళ్ళీ బయటకు వచ్చి సూపర్ మార్కెట్కి వెళ్ళారు. శశి అన్నీ చూసి చూసి తీసుకుంటూ ఉంటే డబ్బు ఆచితూచి ఖర్చు చేయటం తెలియని చేతన్ నచ్చినవన్నీ కార్ట్లో వేయటం చూసి షాక్ అయింది శశి. ఇవన్నీ ఎందుకు అని శశి అడుగుతున్నా ఉండని, ఇంట్లో ఉంటే పనికొస్తాయంటూ ఒకటికి 2 వేస్తున్నాడు చేతన్. చేతన్ వెనక మళ్ళీ అన్నీ సర్దుతూ పూర్తిగా అనవసరం అనిపించినవి తీసేసింది శశి. జీతం ఎక్కువ వస్తే ఇలాగే తగిలేస్తారు అనుకుంది మనసులో. కానీ తనకి తెలియదు కదా చేతన్ బ్యాక్గ్రౌండ్. ఆర్థికంగా ఉన్న కుటుంబం అని చేతన్ చెప్తే బాగా సెటిల్ అయిన వాళ్ళు అని అంచనా వేసుకుంది తప్ప తను ఊహించలేని ఐశ్వర్యవంతులు అని అనుకోలేదు. అక్కడ కూడా అన్ని బిల్ చేయించి అడ్రస్ ఇచ్చాడు చేతన్ ఇంటికి పంపమని. నేను బయట వెయిట్ చేస్తాను అని చెప్పి వెళ్ళాడు చేతన్ తన ప్రైవేట్ షాపింగ్ ఉంటుంది అని అర్థం చేసుకొని. చేతన్లో ఈ అర్థం చేసుకునే గుణం శశిలో చేతన్ అంటే ఇష్టాన్ని ఇంకా పెంచుతుంది. శశి పర్సనల్ షాపింగ్ కూడా చేసి వాటిని కూడా ప్యాక్ చేయించింది వాళ్ళ ముందు కొన్న వాటితో పాటుగానే. శశి బయటికి వెళ్తుంటే శశిరేఖ గారు అని ఎవరో తనని పిలవటం వినిపించి సూపర్ మార్కెట్ బయటికి వెళ్తున్న శశి వెనక్కి తిరిగి తన వైపే నవ్వుతూ వస్తున్న 6 అడుగుల అవతారాన్ని రుద్రాన్ని చూసి అబ్బా వీడిప్పుడే తగలాలా అని మనసులో అనుకుంది. కానీ పైకి మాత్రం నవ్వుతూ చూసింది. హాయ్ శశిరేఖ గారు అంటూ ఎక్సైట్ అయ్యి మీరేనా కాదా అని ఇందాకటి నుండి గమనిస్తున్నాను. ఫైనల్లీ మీరే అనిపించి పిలిచాను అన్నాడు. ఎప్పుడూ చీరలో ఉండే శశి డ్రెస్ వేసుకొని కనిపించటంతో పైకి కిందికి చూస్తూ రుద్ర అలా చూడటం ఇబ్బందిగా అనిపించి చున్నీ సర్దుకుంది శశి. అది గమనించిన రుద్ర అయ్యో సారీ అండి, మిమ్మల్ని ఇలా ఎప్పుడూ చూడలేదు కదా అందుకే అంటూ సంజాయిషి ఇచ్చుకొని మీరేంటండి ఇక్కడ అన్నాడు. అదా ఒలింపిక్స్ అవుతున్నాయంటే చూసి వెళ్దామని వచ్చాను అని కాస్త చురుకు అంటించినట్టు చెప్పింది శశి. కానీ అది విన్న రుద్ర నవ్వుతూ మీకు డ్యాన్స్ మాత్రమే అనుకున్నాను, కామెడీ చేయటం కూడా వచ్చు అన్నాడు. హిహి థ్యాంక్స్ అని చెప్పింది శశి. అది సరే ఒక్కరే వచ్చినట్టు లేరు అన్నాడు ఇందాక శశి పక్కన చేతన్ని చూసి. అవును అని చెప్పగానే మీ ఫ్రెండా అతను, అప్పుడు బస్ స్టాప్ దగ్గరకు కూడా వచ్చాడు కదా అనగానే వచ్చాడు కాదు వచ్చారు అని రుద్ర మాట సరిచేసింది శశి. అతనికి రెస్పెక్ట్ ఇవ్వమని చెప్తుంది అని అర్థమై హా వచ్చారు ఆయనే కదా మీ ఫ్రెండ్ అనుకుంటా అన్నాడు మళ్ళీ రెట్టిస్తూ. ఫ్రెండ్ కాదు అని శశి చెప్పగానే మరి అన్నాడు రుద్ర కంగారుగా. శశి సిగ్గుపడుతూ మా కజిన్ అని చెప్పింది. కజిన్ అంటే అన్ అని రుద్ర మాట పూర్తి చేయకముందే మా అన్నయ్యకి బావ అని తెలివిగా చెప్పింది. అన్నయ్యకి బావ అంటే మీకు కూడా అంతేగా అని అడిగాడు రుద్ర ముఖం వేలాడేసి. శశి ఇంకాస్త బ్లష్ అవుతూ అవును అని చెప్పింది. రుద్రకి మాత్రం కాస్త అసహనంగా ఉంది. శశికి అంత హ్యాండ్సమ్ బావ ఉన్నాడు అంటే. ఇంకా అక్కడే ఉంటే మళ్ళీ ఏం అడుగుతాడో అని ఓకే అండి నేను వెళ్తాను, బయట నా కోసం వెయిటింగ్ అని చెప్పింది శశి. ఇలాంటి మరదలుంటే వెయిటింగ్ కాక ఇంకేం చేస్తాడు అని గొనుక్కున్నాడు రుద్ర. బాయ్ అని చెప్పింది శశి. శశిరేఖ గారు 1 నిమిషం అంటూ తనని ఆపి పక్కనే ఉన్న చాక్లెట్ అప్పటికప్పుడు బిల్ వేయించి శశికిచ్చాడు. నాకు వద్దండి అని శశి స్ట్రైట్గా చెప్పగానే ప్లీజ్ అంటూ బ్రతిమాలి శశి చేతిలో పెట్టాడు రుద్ర. తీసుకునే వరకు వదలడు అని అర్థమై చాక్లెట్ తీసుకొని వెళ్ళిపోయింది శశి. శశి వెనకే బయటి వరకు వచ్చి అప్పటికే హెల్మెట్ పెట్టుకొని రెడీగా ఉన్న చేతన్ బైక్ ఎక్కి భుజం మీద చెయ్యి వేసి మరి కూర్చున్న శశిని చూసి రుద్ర మనసు బాధగా మూలిగింది. చిచి అలా బైక్ ఎక్కితే తప్పుగా అనుకోవటమేనా అని మనసు నువ్వు పెరిగింది అమలాపురంలో కాదురా అమెరికాలో అని బుద్ధి చెప్తుంటే అప్పటికి సర్దుకున్నాడు రుద్ర. చేతన్ శశి కొద్ది దూరం వెళ్ళగానే వర్షం పడటం స్టార్ట్ అయింది. ఒక బస్ స్టాప్ దగ్గర బైక్ ఆపి అందులోకి పరిగెత్తారిద్దరు. ఆ షెడ్ చిన్నగా ఉండటంతో అప్పటికే అందులో జనాలు చేరటంతో ఇరుకుగా ఉంది.
పైగా ఒకడు శశిని ఊరికి టచ్ చేసి ఇబ్బంది పెడుతుండటం చూసి చేతన్ పిడికిలి బిగుసుకుంది. అది గమనించిన శశి చేతన్ చెయ్యి మనకట్టు దగ్గర పట్టుకొని గొడవ వద్దు అన్నట్టుగా తల ఆడించింది చేతన్ వైపు చూసి. శశి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి పట్టుకున్నాడు చేతన్ శశిని. పైగా జనాలు చేరుతూ ఉండటంతో ఇంకా దగ్గరికయ్యారు అందరూ. శశి చేతన్కి ఎంత దగ్గరగా ఉందంటే తన చెవి చేతన్ గుండె చప్పుడు వింటుంది. తన నుదురుకి చేతన్ వదిలే శ్వాస వేడిగా ముద్దాడుతుంది. పైగా జాగ్రత్తగా చేతన్ బాహువుల్లో ఉంది. ప్రపంచం ఇలాగే ఆగిపోతే బావుండు అనిపించింది శశికి. వర్షం కాస్త తగ్గటంతో ఎదురుగా తబలా రెస్టారెంట్ కనిపించింది చేతన్కి. శశి అని పిలిచాడు చేతన్. పాపం వినిపించుకునే పరిస్థితిలో లేదు కదా. తన వైపు చూశాడు. కళ్ళు తెరిచే ఉన్నాయి. పేదాలు విచ్చుకొనున్నాయి. దూరంగా ఉన్న స్ట్రీట్ లైట్ వెలుగు అక్కడున్న జనాలను తప్పించుకొని శశి ముఖం మీద పడి ముఖం మీద ముత్యపు చినుకులను తాకి మెరిసిపోతుంది. చేతన్ ఒక నిమిషం శశిని అలాగే చూస్తూ ఉండిపోయాడు. వెనక ఉన్న వాళ్ళు కదలటంతో తేరుకొని శశి అని తనని తట్టి పిలిచాడు. ఏంటి అని అడిగింది శశి. వర్షం కాస్త తగ్గింది. పూర్తిగా తగ్గే వరకు ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఏమైనా తింటూ కూర్చుందాం, ఇక్కడొద్దు అన్నాడు చుట్టూ ఉన్న జనాలను చూసి. చేతన్కి అక్కడ ఉండటం ఇష్టం లేదు కదా అని అర్థం చేసుకుని సరే అని శశి అనటంతో ఒక చెయ్యి తన చుట్టే ఉంచి ముందుకు నడిపిస్తూ ఇందాక తనని ఇబ్బంది పెట్టిన వాడి కాలిని బలంగా తొక్కి మరో కాలితో వెనక్కి తన్ని ఏమీ తెలియనట్టు వెళ్ళిపోయాడు చేతన్. ఆ జనంలో ఎవరు తొక్కారు అనేది వాడికి ఎప్పటికీ తెలీదు. బైక్ తీసుకుని తడుస్తూనే రోడ్డు అవతల ఉన్న హోటల్కి చేరుకున్నారిద్దరు. త్వరగా బైక్ని పక్కన పెట్టి లోపలికి వెళ్ళి పార్టీషన్ ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారిద్దరు. తడిచిన డ్రెస్ స్కిన్కి అతుక్కుపోవటంతో చున్నీ కప్పుకొని హ్యాండ్ వాష్ చేసుకుని కూర్చుంది శశి. చేతన్ కూడా హ్యాండ్ వాష్ చేసుకుని ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. వీళ్ళ పక్కనున్న గ్లాస్ నుండి బయట వర్షం, జనాలు, ట్రాఫిక్ చూస్తూ ఉన్నారు. ఫుడ్ రావటం, వీళ్ళు తినటం అయ్యేసరికి వర్షం కూడా తగ్గింది. బిల్ పే చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యారు. కొద్ది దూరం వెళ్ళగానే వర్షం మళ్ళీ పెద్దదవ్వటంతో అప్పటికే మూసేసిన ఒక షాప్ దగ్గర ఆగారిద్దరు. ఆ రోడ్డులో జన సంచారం ఎక్కువ లేకపోవటం, చుట్టూ ఇల్లు లాంటివి ఏవీ లేకపోవటం, పైగా అదేదో మెకానిక్ షెడ్ లాగా ఉండటంతో చుట్టూ ఎవరూ లేరు. బైక్ కూడా వర్షంలో కాకుండా షెడ్ లోపల పెట్టాడు చేతన్. కింద పడుతున్న వర్షం నీళ్లు వీళ్ళ మీదికి పడకుండా. అప్పటికి తడిచిపోవటం వల్ల శశి వణుకుతుంది. శశికి చలి తగ్గించడానికి ఏం చేయాలో చేతన్కి తోచటం లేదు. ఏమైనా దొరుకుతుందేమో అని చుట్టూ చూసి చలికి దగ్గరికి ముడుచుకుపోతున్న శశిని వేరే దారులేక హక్ చేసుకున్నాడు. శశి కూడా చేతన్ చేతుల్లో ఒదిగిపోయింది. శశి వణుకుతున్న కొద్దీ చేతన్ ఇంకా గట్టిగా పొదిమి పట్టుకున్నాడు. తనలో చలి తగ్గే వరకు చేతన్ గుండెల మీద చేతులు వేసి కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయింది. శశి తనకి అంత దగ్గరగా ఉండటం చేతన్కి ఎందుకో ఇబ్బందిగా లేదు. ఇదివరకు అమ్మాయిలు కనీసం ఫార్మాలిటీకి షేక్ హ్యాండ్ ఇచ్చినా నచ్చని తనకి శశి తన గుండె మీద తలపెట్టి శ్వాస తగిలే చేరువలో ఉన్న మనసుకి తెలియని ఊరటగా అనిపించింది. ఒక్కోసారి మనిషి పసిగట్టలేని ప్రేమని మనసు పసిగట్టేస్తుంది అనేదానికి ఇదే నిదర్శనం కాబోలు. నాకు నా తోడు దొరికింది అనే ప్రశాంతత సంకేతం మనసు మెదడుకి పంపుతున్నా దాన్ని అంగీకరించలేకుంది మెదడు. అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలీదు. వర్షం పూర్తిగా వెలసి శశి మళ్ళీ వెచ్చగా అయ్యే వరకు చేతన్ శశిని వదల్లేదు. మనసు మీద బుద్ధి పైచేయి తీసుకోగానే చేతన్ శశిని చూశాడు. కళ్ళు మూసుకొని తన గుండెల్లో మొహం దాచుకున్న శశిని చూస్తూ ఇప్పుడు ఓకేనా శశి, వెళ్దామా అని అడిగాడు చేతన్. అని సమాధానం చెప్పి ఇష్టం లేకపోయినా మనసు వద్దు అని మారం చేస్తున్నా చేతన్కి దూరం జరిగింది. కానీ చేతన్ వైపు సూటిగా చూడలేకపోతుంది. చేతన్ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఏమీ లేదు. శశిని పట్టుకున్నప్పటికంటే వదిలాక శరీరం సహకరించటం మానేసింది. మనసు తన సాన్నిహిత్యం మనకి కావాలి అని అల్లరి చేయటం మొదలుపెట్టింది. ఇద్దరు అక్కడి నుండి బయలుదేరి మౌనం రాజ్యం వెళుతుండగా ఫ్లాట్కి చేరుకున్నారు. ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. కానీ ఒకరితో ఒకరు మాట్లాడటం మాత్రం ఇంకా జరగలేదు. శశి తల తుడుచుకుంటూ
చేతన్ స్పర్శ ఇంకా ఫీల్ అవుతుంది. ఇంతలో డోర్ తట్టిన సౌండ్ వినిపించి వెళ్ళి డోర్ తీసింది శశి. అప్పటికే ఫ్రెష్ అయిన చేతన్ శశి కోసం వేడివేడిగా కాఫీ పట్టుకొని వచ్చాడు. శశి చిన్నగా నవ్వి పక్కకి తప్పుకోగానే చేతన్ లోపలికొచ్చి టేబుల్ మీద కాఫీ కప్ పెట్టి బీన్ బ్యాగ్ లాక్కొని కూర్చున్నాడు. శశి కూడా చేతన్ ఎదురుగా బెడ్ మీద కూర్చుంటూ కప్పు తీసుకుని కాఫీ తాగుతూ చేతన్ వైపు కనురెప్ప వేయటం మరచిపోయి చూస్తుంది. చేతన్ కాఫీ తాగుతూ బాలేదా అని అడిగాడు. శశి కళ్ళార్పి చాలా బాగుంది థ్యాంక్స్ అని చెప్పింది. అమ్మో, ఇంటి వరకు ఎలా తీసుకురావాలో అనుకున్నా. ఆ గాలికి ఎగిరిపోతావేమో, బైక్కి చున్నీతో కట్టేద్దాం అనుకున్నాను. పర్లేదు, గట్టిగా పట్టుకొని కూర్చున్నావు అన్నాడు చేతన్ ఆట పట్టిస్తూ. శశి చిరు కోపంగా చూస్తూ ఉంటే ఏంటి ఆ చూపు అని కసిరి తన చెయ్యి పట్టుకుని పైకి కిందికి ఆడించి చూడు ఎలా ఉన్నావో అన్నాడు. శశి కాఫీ తాగి కప్పు పక్కన పెట్టి నన్ను బైక్కి కట్టేసి తీసుకొద్దాం అనుకున్నావా అని తనలో తాను నవ్వుకొని పైకి మాత్రం కోపంగా చూసి ఇంకా నటించలేక నవ్వేసింది. చేతన్ కూడా నవ్వి ఇక పడుకో గుడ్ నైట్ అని చెప్పి శశి తాగిన కాఫీ కప్ కూడా తీసుకుని వెళ్ళాడు. శశి వద్దు అంటున్నా ఒక లుక్ ఇచ్చి సైలెంట్ చేశాడు. డోర్ దగ్గరికి వేసి వెళ్తుంటే శశి చేతన్ని చూసి నీకు నా మీద ఉన్న ఇష్టమే ఇంత బాగుంటే ఇంకా ప్రేమ ఎంత బాగుంటుందో, నీ ప్రేమని నేను పొందగలను అసలు అనుకుంది మనసులో. బెడ్ మీద వాళ్ళి కళ్ళు మూసుకున్న చేతన్ రూపమే కనిపిస్తుంటే లేచి కూర్చుని మేనుకి తాకుతున్న గాలి కూడా చేతన్ని గుర్తు చేసి గిలిగింతలు పెడుతుంటే ఇంకా నిద్ర ఎక్కడ పడుతుంది. నానా తిప్పలు పడి ఎప్పటికో నిద్రపోయింది. ఇది ఇలా ఉంటే చేతన్ సూపర్ మార్కెట్ నుండి బయటికి వెళ్ళగానే శశి కోసం ముందుకు కదిలిన మనిషి శశి దగ్గరికి వస్తుంటే ర్యాక్లో ఉన్న సామాను చేతికి తాగి కింద పడటంతో అటు చూసి విసురుగా ముందుకొచ్చేసరికి శశి కనిపించలేదు. అంతా తిరిగి శశిని వెతికేసరికి బిల్డింగ్ దగ్గర కనిపించింది. బయటికి వెళ్తున్న శశిని పిలవాలి అనుకునేసరికి అదే పిలుపు. వెనక నుండి ఎవరో పిలిచారు. మళ్ళీ ఆ మనిషి అడ్డు తప్పుకొని పక్కకు వెళ్ళి వీళ్ళని గమనించడం చేశారు. రుద్ర ప్రవర్తన చూసి తనకి శశి అంటే ఇష్టమని అర్థమైంది. శశి చెప్పే మాటలు వింటున్న ఆ మనిషి కూడా చేతన్ తనకి నిజంగా బావ అవుతాడు అని నిర్ధారణకొచ్చారు. రుద్రతో మాట్లాడి బయటకు వెళ్తున్న శశి వెనకే వెళ్ళాలి అనుకుని ముందుకి అడుగు వేయగానే రుద్ర కూడా అటుగా వెళ్ళటం చూసి తను వెళ్ళలేక ఆగిపోవాల్సి వచ్చింది. బైక్ ఎక్కి చేతన్ భుజం మీద చేయి వేసి కూర్చోవటం, చేతన్ కూడా శశితో ఇష్టంగా నవ్వుతూ మాట్లాడటం చూసి కళ్ళల్లో నిప్పులు రాజుకున్నాయి ఆ మనిషికి. బస్ స్టాప్లో వీళ్ళాగినంతసేపు కారులో కూర్చుని వీళ్ళనే గమనించి రెస్టారెంట్కి వెళ్ళటం చూసి అక్కడే ఆగారు. అక్కడి నుండి బయటికి వచ్చి ఫ్లాట్కి వెళ్లే దారిలో షెడ్ దగ్గర ఆగటం చూసి కొద్ది దూరంలో కారు ఆపారు. శశి చలికి వణుకుతుండటం చూసి చేతన్ శశిని హక్ చేసుకుంటే అది తప్పుగా ఆలోచించి ఇందాక రాజుకున్న కోపం కారు చిచ్చయింది మనసులో. అంతసేపటికి వాళ్ళలా పెనవేసుకుని ఉండటం చూసి దహించుకుపోయింది మనసు. శశిరేఖ అని గట్టిగా అరిచి స్టీరింగ్ మీద గట్టిగా కొట్టి అంతకుమించి ఏం చేయలేక అలాగే చూస్తూ ఉండి వాళ్ళు బయలుదేరగానే వాళ్ళ వెంట ఇంటి వరకు ఫాలో చేస్తూ వచ్చారు. వారి ప్రేమ ఆలింగనం అంతటితో ఆగక ఫ్లాట్కి వెళ్ళగానే ఏకాంత సమయంగా మారి వారిని మరింత దగ్గరగా చేస్తే అనే ఆలోచన. ఆ క్రమంలో శరీరం నుండి వెలువడిన వేడి తాపం బయట వాతావరణానికి చేరుకోవటానికి అడ్డుగా ఉన్న కిటికీ అద్దాన్ని తాకి దానిమీద నీటి చెమ్మలాగా మారే ఊహా చిత్రం మనసులో వేసుకొని చేతన్ అని గట్టిగా అరిచి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఒక్కోసారి కనులు చూసేవి ఒకటైతే అది మనసుకు చేరే వరకు ఒకలా మారి ఆపై మెదడుకి మరొకలా అర్థమవుతుంది కదా. మనిషి స్వభావం అంతేనేమో. ఆ తర్వాత కట్ చేస్తే కనుచూపు మేరలో అంతా సముద్రమే. పైకి ఎగిసిపడే అంత వేగంగా వెనక్కి పరిగెడుతున్న అలలు, ఎటు చూసినా ఇసుక తెన్నెలు, దూరంగా సముద్రం మీద తేలుతూ గమ్యం వైపు పయనిస్తున్న ఓడలు, పశ్చిమానికి వాలిపోతూ సముద్రంలో మునిగిపోతున్నట్టుగా అగుపిస్తున్న సూర్యుడు, తిరిగి గూళ్ళకి చేరుతున్న పక్షులు, సముద్ర తీరాన ఎర్రటి మందారంలా ఎరుపు రంగు చీర కట్టుకొని కూర్చుంది శశి. గాలికి రెపరెపలాడుతున్న పవిట, దాన్ని ఎగరకుండా ఆపుతున్న పసిడి మంగళసూత్రం, కళ్ళు తన ఎద మీద గాలితో కలిసి సవ్వడి చేస్తున్న పుస్తని చూడగానే
కళ్ళు మసకబారుతుంటే చేత్తో కళ్ళు తుడుచుకొని చేతిలో ఉన్న నోట్ ప్యాడ్ని చూసి దానికి తగిలించిన పెన్ అందుకుంది శశి. పెన్ను పట్టుకుంది. కానీ ఏం రాయాలో తెలియక, ఎక్కడ మొదలు పెట్టాలో తోచక, కలలో కూడా మనసు జపించే పేరును శశిరేఖ చేతన్ సింగరాజు అని అందంగా నెమలివన్నెలతో రాసుకుంది. అప్పటికల్లా ఎన్నిసార్లు రాసుకుందో లెక్కే లేదు. ఏ పేజీ తిప్పినా అవే అక్షరాలు కనిపిస్తాయి. అది పుస్తకమైనా తన మనసైనా. కోమల సుకుమారమైన చేతివేళ్లతో తను రాసిన అక్షరాలని మీటుతూ అప్పటి వరకు మనసుకు లేని ప్రశాంతత అప్పుడు అలుముకొని, మేమింకా వీటిని మోయలేము అన్నట్టుగా కళ్ళల్లో దాగిన కాదు కాదు కనురెప్పలు అప్పటి వరకు మోసిన నీటిని జారవిడిచాయి. ఒక్కో కన్నీటి బొట్టు ఆ పేపర్ మీద పడి చేతన్ అనే పేరుని అందంగా ముద్దాడుతూ కిందికి జారిపోతున్నాయి. ఇంతలో వెనక నుండి ఎడమ భుజం మీద చేయి పడగానే ఉలిక్కిపడి అటు చూస్తే అక్కడ ఎవరూ లేరు. కానీ తన కుడి పక్కన ఎవరో కూర్చున్నట్టు తెలుస్తుంటే టక్కున అటు చూసింది. తనటు తిరగగానే మరో చేత్తో శశి కన్నీటిని తుడిచి ఎడమ భుజం మీద వేసిన చేయితో శశిని దగ్గరికి లాక్కొని పేదాలందుకున్నాడు. అతని ప్రేమకి మాటలు చాలువు అన్నట్టుగా ప్రేమంతా ముద్దుగా మార్చి తనకి రుచి చూపిస్తున్నట్టు, పువ్వు నుండి తుమ్మెద మకరందాన్ని సేకరించుతున్నట్టు ఆమె లేలేత పెదాల మీద తొలి ప్రేమ సంతకం చేస్తూ అప్పటి వరకు శశి భుజం మీద ఉన్న తన చేయి కిందికి జారి నడుముని చుట్టేసి శశిని తనలోకి లాగేసుకుంటున్నట్టుగా బిగుసుకుపోతుంటే ఊపిరాడటం కష్టంగా అనిపించింది శశికి. కళ్ళ వెంట జారి ఇద్దరి బుగ్గలకి మధ్య నలిగిపోతుంది పాపం ఆ కన్నీటి బిందువు. చేతిలో ఉన్న ఆ కాగితాలు ఎప్పుడో అంతులేని ఆ సముద్ర తీరాల్లో ఎక్కడికి ఎగిరిపోయాయో. ఇక ఈ రోజు నుండి నీకు మా అవసరం లేదు అని చెప్పకనే చెప్తూ ఆ తీయటి చక్కెర ముద్దులో అంతులేని ప్రేమ తెలుస్తుంటే ఇంకా నేను భరించలేను అన్నట్టుగా అతడిని తన బలమంతా కూడా తీసుకుని వెనక్కి నెట్టి, అతడు వెనక్కి పడగానే గుండెల మీద చేయి వేసుకుని రొప్పుతూ బుగ్గల మీద ఉన్న కన్నీటి చెమ్మని తుడుచుకొని కందిపోయిన తన పెదాలకి అరచేతిని అడ్డుపెట్టి అక్కడి నుండి లేచి కాళ్ళకి అడ్డుపడుతున్న చీరని ఒక చేత్తో పట్టుకొని హంసలాగా హొయలుపోతూ ఇంట్లోకి పరిగెత్తింది శశి. కాళ్ళకి ఉన్న మువ్వలు అడుగుల ధ్వని చేస్తుంటే అది సిగ్గు బిడియమని అతను అనుకుంటే అది బహుమోసం సుమా. అది బాధ, ప్రేమ వల్ల కలిగిన భయం మాత్రమే. ఇన్నాళ్ళు ఈ ప్రేమ కోసం తను ఎంతగా వెంపర్లాడిందో తనకి మాత్రమే తెలుసు అనేది బాధ. అయితే ఈ ప్రేమను నేను భరించగలనా? ఇంతే ప్రేమని నేను తిరిగి పంచగలనా అనే భయం కొత్తగా మొదలైంది. శశి వెనక్కి నెట్టి పరిగెడుతుంటే మోచేతితో ఇసుక మీద బ్యాలెన్స్ చేసుకుని వెళ్తున్న తనని చూసి జుట్టు చెరుపుకుంటూ తనలో తాను నవ్వుకున్నాడు చేతన్. చేతన్ అలా కనిపించగానే టక్కున లేచి కూర్చుంది శశి. పక్కనే ఉన్న బాటిల్ నీళ్లు ఖాళీ చేసిన తనలో ఉన్న ఆ బాధ, భయం మాత్రం వాస్తవంలో ఇంకా తగ్గలేదు. గుండె మీద చేయి వేసుకొని కలలోలాగా గట్టిగా శ్వాస తీసుకుంటూ, ఏంటి దేవుడా ఇది, మెలకువగా ఉంటే కళ్ళెదుట తిరిగి నన్ను తన మాయలో పడేస్తాడు. కళ్ళు మూసుకుని నా మానాన నేను పడుకుంటే కల్లోకి వచ్చి ఆ పట్టుకోవటం, అల్లమ్ము అంటూ నోటి మీద చేయి అడ్డు పెట్టుకొని తల అడ్డంగా ఊపి ఇలాంటివి చేసి నన్నిలా లేడీ మజ్నుని చేయటం ఏమైనా బాగుందా? ఎలా ఉండేదాన్ని ఎలా చేశాడు అని ముద్దుగా చేతన్ని తిట్టి, ఆయన అంత అందంగా ఉండటం తన తప్పు కాదులే అని అప్పుడే చేతన్ని వెనకేసుకొచ్చి తల పట్టుకొని కూర్చుంది. ఇంటికి వస్తుంటే చలికి వణుకుపోతున్న తనను గట్టిగా హత్తుకున్నందుకే సిగ్గు చంపేస్తుంటే ఇప్పుడు వచ్చిన కళ దానికి ఆజ్యం పోస్తుంది. ఒంట్లో నరాలు మెలికలు తిరుగుతుంటే వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి అరచేతులతో నీళ్లు పట్టి ముఖం మీద చల్లుకొని, ఏమైంది శశి నీకు అనుకుంది అద్దంలో చూసుకుంటూ. లేత గులాబీ రేకుల్లాంటి తన పెదాలని అద్దంలో చూస్తూ కలలో చేతన్ చేసిన పని గుర్తుకు రాగానే అవి ఎర్రగా అయిపోయాయి. మళ్ళీ బుద్ధి 2 మొట్టకాయలు వేయగానే, అవును, అప్పటి వరకు నేనెందుకు అంత దిగులుగా బెంగగా కూర్చున్నాను, ఎందుకు ఏడ్చాను అని ఆలోచించటం మొదలుపెట్టింది. అప్పుడే శశి చేతన్ సింగరాజు అనే పేరు కళ్ళ ముందు కనిపించి ఆ రోజు ఎప్పుడొస్తుందో అనుకుని మళ్ళీ తన విచారానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచనలో మునిగిపోయి మళ్ళీ బెడ్ మీద వాలింది. ఆ తర్వాత కట్ చేస్తే శనివారం ఉదయం మీటింగ్ పని మీద
వేరే స్టేట్కి వెళ్ళిన అశ్వథ్ ఆదివారం సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. అప్పటి వరకు స్మైలీని డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి తను చైర్లో కూర్చొని తన భయం స్మైలీకి కనిపించకుండా ఏదో ఆలోచిస్తూ స్మైలీకి అన్నం తినిపించి నీళ్లు తాగిపిస్తున్న సంజన అశ్వథ్ కార్ సౌండ్ విని గుండెల్లో అప్పటి వరకు దాచుకున్న భయం ఏడుపు తన్నుకొస్తుంటే కంటి చివరి ఏడుపుని పంటి బిగువన బాధని ఆపేసింది. హాయ్, డాడీ వచ్చారు అని ఆనందపడిన స్మైలీని కిందకి దించి పరిగెత్తిన స్మైలీ వెనుక తను కూడా వెళ్ళింది. అశ్వథ్ ఇంట్లోకి వస్తూ ఎదురుగా వస్తున్న స్మైలీని ఎత్తుకుని గాల్లోకి ఎగిరేసి పట్టుకుని భుజాన వేసుకుని బుగ్గన ముద్దు పెట్టాడు ప్రేమగా. స్మైలీ కూడా నవ్వుతూ అశ్వథ్కి ముద్దు పెట్టి ముందు రోజు జరిగిన విషయాలు చెప్పబోతుంటే ముందు రోజు లేని సెక్యూరిటీ వాళ్ళు ఈరోజు ఇంటి నిండా ఉండటంతో స్మైలీ, డాడీ ఇప్పుడే వచ్చారు, ఫ్రెష్ అయ్యి వచ్చాక మాట్లాడు, ఈలోపు పైకి వెళ్ళి నీ హోంవర్క్ చేసుకో అని చెప్పగానే బుద్ధిగా పైకి వెళ్ళింది. సంజన మాటల్లో తేడా, కళ్ళల్లో భయం, గొంతులో వణుకు పసిగట్టి తన సెక్యూరిటీ వాళ్ళని అనుమానంగా చూడటం కనిపెట్టి చెయ్యెత్తి వేళ్లతో సైగ చేయగానే సెక్యూరిటీ వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళగానే సంజన అశ్వథ్ గుండెల మీద తలపెట్టి గట్టిగా వాటేసుకుని ఏడ్చేసింది. ఎప్పుడూ లేనిది సంజన అలా ఏడవటం చూసి మనసులో ఒక నిమిషం భయం వేసి సంజన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని తన నుదురు ఆనించి ఏమైంది సంజు అని అడిగాడు ప్రేమగా. సంజన ఏమీ చెప్పలేక కళ్ళు మూసుకుని ఏడుస్తుంటే భయం వల్ల మెడ చుట్టూ అలాగే చేతులకి పట్టిన చెమట చూసి ప్రాణం తల్లడిల్లిపోయింది అశ్వథ్కి. మనసులో రేగుతున్న అనుమానాలు ఎక్కువవుతుంటే సంజన నుదుటిన ముద్దు పెట్టి ఓదారుస్తూ ధైర్యం చెప్తూ గుండెకి హత్తుకున్నాడు. కాసేపటికి సంజన తల పట్టుకొని అశ్వథ్ మీద వాలిపోయింది. వెంటనే తనకి టేబుల్ మీద ఉన్న జ్యూస్ తాగించి కూర్చోబెట్టి అలాగే తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. అశ్వథ్ చుట్టూ చేతులు వేసి పట్టుకొని కళ్ళు మూసుకుంది సంజన. సంజన కడుపు మీద చేయి వేసి లోపల తిరుగుతున్న బేబీని చేత్తో ఫీల్ అయ్యి ఏమై ఉంటుంది అని ఆలోచనలో పడ్డాడు అశ్వథ్. సంజన కళ్ళు తెరిచి అశ్వథ్ ముఖం వంక చూస్తూ ఎవరైనా స్మైలీ జోలికొస్తే మీరేం చేస్తారు అని అడిగింది దృఢంగా. నీకు తెలీదా అన్నాడు అశ్వథ్. అయితే చంపేయ్ అశ్వ, మీకు ఆరో ప్రాణం అని తెలిసి స్మైలీని ఇంకా ఊపిరి పోసుకుని మన బేబీని అంటూ తన కడుపు చూపిస్తూ మీకు దూరం చేయాలి అనుకున్నారు అని చెప్తూ మళ్ళీ ఏడుస్తూ అశ్వథ్ మీద వాళ్ళని చంపేయ్ అని చెప్పింది సంజన. ఇంకా నేను వచ్చేసాను సంజు, మీకేం భయం లేదు అని సంజనని ఓదారుస్తూ తల నిమిరి తను కాస్త కుదురుకున్నాక ఇప్పుడు చెప్పు ఏమైంది అని అడిగాడు సీరియస్గా. సంజన ఇంకొన్ని నీళ్లు తాగి ముందు రోజు జరిగింది మొత్తం చెప్పింది. శశి ఫోన్ చేసేసరికి డ్రైవర్ కోసం చూశాను. ఇక్కడ డ్రైవర్ కాదు కదా, ఇంటి చుట్టూ సెక్యూరిటీ కూడా లేదు. అప్పుడు అనుమానంగా అనిపించలేదు అశ్వ. కార్ తీసి బయలుదేరాను. కానీ మధ్యలోనే ఎవరో ప్లాన్ చేసినట్టు ఆగిపోయింది. అప్పటికి అది కూడా టైం బ్యాడ్ అనుకున్నాను. ఆ విషయం శశిరేఖకి చెప్పాను. వాళ్ళే పాపం తీసుకొస్తామని చెప్పడంతో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అప్పుడు ఒక కార్ నా పక్క నుండి వెళ్ళింది అశ్వ. నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొద్ది దూరంలో ఆగింది. అందులో నుండి దిగిన వాళ్ళు నా దగ్గరికి వస్తుండటంతో ముందుకు వెళ్ళబోయి స్మైలీ గుర్తొచ్చి కారులో నుండి ఫోన్ తీసుకుని పరిగెత్తాను అని సంజన చెప్తూ ఉంటే అశ్వథ్ కంట్లో నీళ్లు తిరిగాయి. స్మైలీ తర్వాత మధ్యలో ఒక మిస్క్యారేజ్ అవ్వటంతో ఈసారి జాగ్రత్తగా ఉండాలని మరీ చెప్పారు డాక్టర్స్. అలాంటి తనని ప్రాణ భయంతో పరిగెత్తించారు అని తలుచుకుంటుంటే రక్తం ఉడికిపోతుంది. ఇక వాళ్ళకి దొరికిపోయాను అనుకుంటుండగా దేవుడు పంపినట్టు వచ్చాడు ఒకతను. అతనెవరూ కూడా నాకు తెలీదు అశ్వ, కానీ వాళ్ళ భార్య నుండి కాపాడాడు. అతను అలా పక్కకు వెళ్ళగానే స్మైలీని తీసుకుని శశిరేఖ వాళ్ళు వచ్చారు. చాలా మంచి జంట, ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉన్నారు. వాళ్ళే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. నేను నడవలేకుండా ఉంటే అతను నన్ను చేతుల్లో మోసుకెళ్ళాడు అశ్వ. ఒక్క నిమిషం నాకు నాన్న గుర్తొచ్చారు అని జరిగినవన్నీ పూసగుచ్చినట్టు చెప్పి ఇంటి దగ్గర దింపేసి వెళ్ళటం, స్మైలీతో ప్రేమగా ఉండటం వరకు చెప్పి ఇంకా పెళ్ళి కానట్టుంది వాళ్ళకి అంది. ఆ దేవుడు వాళ్ళని చల్లగా చూసి త్వరగా వాళ్ళ పెళ్ళి అయ్యేటట్టు చూడాలి అశ్వ. వాళ్ళ పెళ్ళికి మన వంతు సహాయం చేయాలి అని చెప్పింది సంజన. మరి సంజన కోరిక తీరుతుందా? అశ్వథ్ తన చెల్లినిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్న చేతన్కి
శశిని దగ్గర కానిస్తాడా చూడాలి. అశ్వథ్ మొత్తం విని ప్రేమగా సంజన తల నిమిరి, సారీరా, నేను మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేశాను, ఇక నుండి అలా జరగదు అన్నాడు బాధగా. సంజన అశ్వ బుగ్గ మీద చేయి వేసి, నువ్విలా సంజాయిషి ఇస్తావు, సారీ చెప్తావని తెలిస్తే నిన్న నేను వాళ్ళ చేతుల్లో చచ్చిపోయేదాన్ని కదా అశ్వ అని సంజన అనగానే తన ముఖాన్ని ముద్దులతో ముంచేశాడు అశ్వ. సంజన నవ్వి, నువ్వు క్షమాపణ అడిగే రోజు రావద్దు, అలా వస్తే దానికి ఒక నిమిషం ముందు నాకు చావు రావాలి, ఎందుకంటే నా అశ్వ ఎప్పుడూ తప్పు చేయడు అని చెప్పి ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దాం అని చెప్పింది. సంజన మాటలు తన మనసు మూలాల్లోకి చేరి సూదుల్లా పొడిచేశాయి. ఇక లేచి ముందు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. సంజన చెప్పిన మాటలు మరొకసారి రివైండ్ చేసుకుంటూ. సంజన మాటలు అశ్వథ్ మనసులో ప్రభావం చూపించడం మొదలుపెట్టాయి. ఆలోచనలు సతమతం చేస్తూ నువ్వు తప్పు చేస్తున్నావని మనసు నిందిస్తుంటే శవరి కింద నించుని కళ్ళు మూసుకున్నాడు అశ్వథ్. అన్ని ఆలోచనలు ప్రస్తుతానికి మనసులో అణిచివేసి ఫ్రెష్ అయి వచ్చేసరికి సంజన బెడ్ మీద డ్రెస్ పెట్టి అక్కడే కూర్చుంది. తల తుడుచుకోకుండా వచ్చిన అశ్వథ్ని బెడ్ మీద కూర్చోబెట్టి భుజాల మీద ఉన్న టవల్ తీసి తల తుడిచింది. అశ్వథ్ సంజన చుట్టూ చేతులు వేసి తన గుండెల మీద వాలి సారీరా అని సంజనకి చెప్పలేక, అలా చెప్పటం తనకి నచ్చదు కదా, లోపల తిరుగుతున్న తన బిడ్డకి చెప్పాడు. టవల్ అశ్వథ్ భుజాల మీద వేసి తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకుని నవ్వింది. త్వరగా డ్రెస్ వేసుకొనిరా, వెడికి ఆకలిగా ఉంది అని తన కడుపు మీద ప్రేమగా నిమురుతూ చెప్పింది సంజన. సంజన చేతుల మీద చేయి వేసి 5 minutes అన్నాడు. సంజన వెళ్ళగానే అశ్వథ్ డ్రెస్ చేసుకుని కిందికి వెళ్తూ స్మైలీ రూమ్లోకి చూశాడు. బుద్ధిగా డ్రాయింగ్ వేసుకుంటుంది స్మైలీ. అశ్వథ్ తన దగ్గరికి వెళ్ళి చూసేసరికి తండ్రి కూతుర్ల బొమ్మ వేసి దానికి కలర్స్ అద్దుతుంది తన చిట్టి చేతులతో. అశ్వథ్ అది ప్రేమగా చూసి స్మైలీ తల నిమిరాడు. డాడీ అంటూ అశ్వథ్ మీద ఎక్కేసింది స్మైలీ. స్మైలీని తీసుకుని కిందికి వెళ్ళి తన చైర్లో కూర్చొని స్మైలీని టేబుల్ మీద కూర్చోబెట్టాడు. సంజన అశ్వథ్ పక్కన కూర్చొని అన్నీ వడ్డించి తను కూడా మరొక ప్లేట్లో పెట్టుకుంటూ ఉండగా, డాడ్ నువ్వు ఈరోజు తమ్ముడికి తినిపించు అని చెప్పింది స్మైలీ. అశ్వథ్ వైపు చూసి కన్ను కొట్టి, ఓకే బంగారం, నేను రెడీ అన్నాడు. అశ్వథ్ సంజన వైపు చూసి కన్నెగరేసి అన్నం కలుపుతూ. సంజన మళ్ళీ ప్లేట్ తిప్పి పెట్టేసి అశ్వథ్ తినిపించడానికి వీలుగా కూర్చుంది. అశ్వథ్ సంజనకి పెడుతూ తను కూడా తిన్నాడు. మధ్యలో స్మైలీకి కూడా పెడుతుంటే తింటూ మామ్ డాడ్ని చూసి మురిసిపోయింది స్మైలీ. సంజనకి తినిపిస్తూ ఉండగా స్నేహ వచ్చింది ఇంట్లోకి. అన్న వదిన్ని అలా చూసి ఫోన్లో ఫోటో తీసింది. వావ్ క్యా సీన్ హై వదినా అనగానే ఇద్దరు వెనక్కి చూశారు. స్నేహ నువ్వెప్పుడు వచ్చావురా అనగానే ఇప్పుడే అన్నయ్య అంటూ వెళ్ళి అశ్వథ్కి మరో పక్కన కూర్చుంది. అశ్వథ్ స్నేహకి కూడా ఒక ముద్ద పెట్టగానే స్నేహ ఆ ముద్ద హ్యాపీగా తినేసింది. మరో చేత్తో స్నేహ తల నిమిరాడు అశ్వథ్. స్నేహ కూడా అశ్వథ్కి తినిపించి వదినా ఇది నా అల్లుడికి అంటూ సంజనకి పెట్టింది. అందరితో కాస్త టైం స్పెండ్ చేసి కొంచెం పనుంది, ఈవినింగ్ మళ్ళీ మీతోనే ఉంటాను, ఇప్పుడు పైకి వెళ్ళండి అని స్మైలీకి చెప్పి ముగ్గురిని పైకి పంపించాడు అశ్వథ్. వాళ్ళు అలా వెళ్ళగానే అశ్వథ్ తన ఆఫీస్ రూమ్కి వెళ్ళాడు. అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్న సెక్యూరిటీ చీఫ్ చంప చెల్లుమనగానే అతను తూలి పక్కకు పడబోయి తమాయించుకొని మౌనంగా తలదించుకొని 2 చేతులు కట్టుకొని నించున్నాడు. ఆయన అశ్వథ్ కోపం చల్లారకపోగా గన్ తీసి వాడి తలకి పెట్టి ఇదెవరి పని అని అడిగాడు కళ్ళెర్ర చేసి. ఆయన అతను ఏం మాట్లాడకపోవడంతో బాయ్ అని గట్టిగా పిలిచాడు అశ్వథ్. వెంటనే ఆఫీస్ రూమ్కి ఉన్న మరో డోర్ తెరుచుకొని అందులో నుండి ఒక అతను రావటం, అతని చేతిలో 8 ఏళ్ల పిల్లాడు ఉండటం, అది అతని కొడుకు అవటం. ఆ బాబు స్పృహలో లేకపోవడంతో సార్ సారీ సార్, మళ్ళీ ఇలా జరగదు సార్ అన్నాడు కాళ్ళ వెళ్ళపడుతూ. అశ్వథ్ టేబుల్ మీద కూర్చొని బాయ్ వైపు చూడగానే ఆ బాబుని తీసుకుని బయటికి వెళ్ళిపోతుంటే అతను బాయ్ కాళ్ళు పట్టుకొని నా కొడుకుని వదిలే బాయ్ ప్లీజ్ అంటూ బ్రతిమాలుతూ ఉంటే బాయ్ అన్నాడు అశ్వథ్ మళ్ళీ. కాళ్ళు పట్టుకున్న సెక్యూరిటీ చీఫ్ని వదిలించుకొని వెళ్ళిపోయాడు బాయ్. నేనేమీ చేయలేను అన్నట్టుగా. వెంటనే అతను వచ్చి సార్ ప్లీజ్ సార్ నా కొడుకుని విడిచిపెట్టండి అని బ్రతిమాలగా సరే వదిలేస్తాను అంటూ చేతితో గన్ తిప్పుతూ నేను లేని టైం చూసి సెక్యూరిటీ వాళ్ళు పని వాళ్ళు ఒక పూట ఎందుకు మిస్ అయ్యారు? రోజు పాప స్కూల్కి వెళ్ళే కార్ డ్రైవర్
ఎందుకు మారాడు అని గట్టిగా అడిగాడు. సార్, ఒక పూట సెక్యూరిటీ స్టాఫ్ని మాత్రమే లేకుండా చేశాను నేను. అంతేకాని డ్రైవర్ని మార్చింది నేను కాదు. ఇలా చేయమని నాకు డబ్బులు ఇచ్చారు. ఒకవేళ చేయకపోతే నా ఫ్యామిలీని చంపుతామని బెదిరించారు అని అతను ఒప్పుకోవటంతో, ఎవరు అన్నాడు అశ్వథ్ కోపంగా. ఇండస్ట్రియలిస్ట్ ధర్మేంద్ర అన్నాడు అతను భయంగా. అశ్వథ్ కోపంగా ఊపిరి పీల్చుకొని అతని ముందు గన్ పెట్టి, నీకు నువ్వు షూట్ చేసుకుంటే నీ ఫ్యామిలీ సేఫ్. మరో 5 నిమిషాల్లో నేను ఫోన్ చేయకపోతే నీ కొడుకు చేస్తాడు. ఆ తర్వాత నీ ఇంట్లో నిమిషానికొకరు. ఆ తర్వాత మాత్రం నేను నిన్ను చంపే వరకు నీకు చావు రానివ్వను అంటూ ఉండగానే అశ్వథ్ చేతిలో గన్ తీసుకొని షూట్ చేసుకున్నాడతను. ఛాన్స్ అశ్వథ్కి ఇస్తే ఎలా ఉంటుందో ముందే తెలిసి, బాయ్ అని పిలవగానే ఈసారి ఒక్కడే వచ్చాడు బాయ్. చేతికొక చెక్ ఇచ్చి, ఇది వీడి ఇంట్లో ఇవ్వు, అలాగే వీళ్ళ పిల్లల చదువు ఆగకుండా ఏర్పాట్లు చేయి అనగానే, సార్, వాడు చేసింది ద్రోహం. అలాంటి వాడి కుటుంబానికి మీరు అండగా ఉండటం ఎందుకు అన్నాడు బాయ్. ద్రోహి అయినా ఇన్నాళ్ళు నా నిద్రకి కాపలా కాశాడు కదా బాయ్. ఇప్పుడు జరిగింది కూడా వీడి సొంత ఆలోచన కాదు కదా. ఎవరో ప్రేరేపిస్తే చేశాడు. డబ్బుకి అమ్ముడు పోయేవాడు దూరంగా ఉన్న ప్రమాదమే బాయ్. అందుకే తప్పలేదు. అయినా కుటుంబ పెద్దపోతే ఎంత ఆస్తి ఉన్నా తట్టుకొని నిలబడటం కష్టం బాయ్. వాడు చెడ్డవాడే కావచ్చు, కానీ వీడి చావు ఆ ఇంటికి శాపం కావద్దు అని బాధగా చెప్పి, అలాగే సెక్యూరిటీ మొత్తం మార్చండి, ఈసారి ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఇంట్లోకి వెళ్ళాడు అశ్వథ్. అశ్వథ్ వెళ్ళిన వైపు అభిమానంగా చూసి ఆ రూమ్ శుభ్రం చేయించి ఆ డెడ్ బాడీ తీసుకుని వెళ్ళిపోయాడు బాయ్. ఆ తర్వాత కట్ చేస్తే, లండన్లో భారత పారిశ్రామికవేత్త హత్య. అతి క్రూరంగా బ్రతికుండగానే ఒంటి మీద ఒక్కో చుక్క యాసిడ్ పోస్తూ అతి సున్నితమైన నరాన్ని కట్ చేస్తూ ప్రాణం పోవడం కూడా తెలిసేలా హింసించి చంపినట్టు అక్కడి పోలీసులు మీడియాతో చెప్పారు. అయితే ఇది ఎవరు చేశారు అనేది మాత్రం తేల్చలేకపోతున్నారు. సీసీటీవీ ఫుటేజ్తో సహా ఎక్కడ క్లూ అనేది లేకుండా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు అని టీవీలో న్యూస్ రిపోర్టర్ చదువుతుంటే హరహరా అనుకుంది శశి ఉదయమే ఇలాంటి న్యూస్ చూసినందుకు. కొద్ది రోజుల క్రితమై ఆయన్ని కలిసి మాట్లాడిన చేతన్ మాత్రం రెస్ట్ ఇన్ పీస్ అనుకున్నాడు కాఫీ తాగుతూ. ఉదయం లేవగానే వర్కౌట్ చేసి చెమట తుడుచుకుంటూ పేపర్ చూసి ముందు పేజ్లోనే ఉన్న ధర్మేంద్ర న్యూస్ చూసి గర్వంగా నవ్వుకున్నాడు అశ్వథ్. మొన్ననే చెప్పాను కదరా, తుమ్మితే ఊడిపోయే ముక్కు నీది అని. నేను అంచనాలు ఒక్కసారి మాత్రమే తప్పుతాను, కానీ దాని ఫలితం మాత్రం తీవ్రంగా ఉంటుంది. నా సంజు సేఫ్గా ఉంది కనుక చంపి వదిలాను. అదే దానికి ఏమైనా అయ్యుంటే అని అనుకుంటూ ఉండగానే చేతుల్లో పేపర్ లాక్కుంది సంజన. తన చేతిలో ఉన్న కాఫీ తీసుకుని తాగుతూ తన దగ్గరికి వెళ్ళబోయాడు అశ్వథ్. సంజన దూరం జరిగి, ఈరోజు గుడిలో పూజ చేయించమని చెప్పాను, మనం వెళ్తున్నాం, స్నానం చేయకుండా ముట్టుకోక అశ్వ అని చెప్పి త్వరగా రావాలి అని కూడా చెప్పి నవ్వుతూ కిందికి వెళ్ళిపోయింది. అశ్వథ్ వచ్చేసరికి సంజన, స్నేహ, స్మైలీ ముగ్గురు ఎవరికి వాళ్ళు బొమ్మల్లా రెడీ అయి ఉన్నారు. ముగ్గురిని చూసుకుని మురిసిపోయాడు అశ్వథ్. 10 నిమిషాల్లో నలుగురు కలిసి గుడికి బయలుదేరారు. ఆ తర్వాత కట్ చేస్తే శశి, చైతు ఇద్దరు రెడీ అయ్యి ఒకరు ఆఫీస్కి ఒకరు అకాడమీకి వెళ్ళటానికి బయలుదేరి వెళ్తుండగా ఆ రూట్లో ట్రాఫిక్ ఉండటంతో వేరే రూట్లో వెళ్తున్నాడు చేతన్. వాళ్ళు గుడి ముందుగా వెళ్ళటం చూసిన శశి ఇంకా టైం ఉండటంతో, చైతు గుడికి వెళ్దాం అని అడిగింది. సరే అనే కారు ఆపాడు చేతన్. శశి కావలసినవి కొంటూ ఉంటే చేతన్ కొద్ది దూరంలో నించున్నాడు. శశి రాగానే ఇద్దరు కలిసి గుడిలోకి వెళ్లారు. దర్శనం లైన్ ఉండటంతో వెళ్ళి అక్కడి నించున్నారు. శశిని ముందుకు తీసుకుని శశి వెనక నడుస్తున్నాడు చేతన్. అప్పుడే గుడిలోకి వచ్చారు అశ్వథ్, సంజన, స్మైలీ, స్నేహ. స్మైలీ పరిగెత్తకు అని చెప్తున్న సంజనని చూసి నవ్వుతూ స్మైలీని ఎత్తుకొని, ఇప్పుడు పరిగెత్తదు ఓకేనా అన్నాడు అశ్వథ్. సంజన తలాడించి ముందుకు వెళ్ళింది అశ్వథ్ వెంట. ముందే చెప్పి ఉంచటంతో వాళ్ళు రాగానే పూజారి గారు ఎదురెళ్ళి నమస్తే అమ్మా అని సంజనాని పలకరించి, పూజకి అన్నీ సిద్ధంగా ఉన్నాయి, మీరు దర్శనం చేసుకుని వస్తే పూజ మొదలు పెట్టేద్దాం అన్నారు ఆయన. సరే అని దర్శనం కోసం వెళ్ళారు వాళ్ళు. అప్పటికే దర్శనం అయిపోయి మండపం వైపు వెళ్ళి కూర్చున్నారు శశి, చేతన్. ఇంతలో గుడిలో దద్దోజనం ప్రసాదం పంచటం చూసి చేతన్ చేయి తట్టి అటుగా చూపించి, పద వెళ్ళి తెచ్చుకుందాం అని అడగగానే, నువ్వు వెళ్ళి తెచ్చుకో శశి, నేను తినను అన్నాడు చేతన్. సరే నువ్వు తినకు, నాకు ఇచ్చేయి పద అని
చేతన్ని లాక్కొని వెళ్ళి తనని తీసుకుని చేతన్కి కూడా ఇప్పించి కాస్త పక్కకి రాగానే చేతన్ చేతిలో నుండి లాక్కుంది శశి. ఇదివరకు వాళ్ళ నాన్న దగ్గర, మాస్టర్ గారి దగ్గర, ఉదయ్ దగ్గర మాత్రమే లాక్కునే శశి తిరిగి వెళ్ళి అదే మండపం దగ్గర బాసిపట్లు వేసి కూర్చుని 3 వేలతో కొద్ది కొద్దిగా ప్రసాదం తీసి చేతన్కి ఇవ్వబోతే నాకొద్దు అన్నాడు చేతన్. వెంటనే తన చేతిలో ఉన్న ప్రసాదం పక్కకు పెట్టి చేతన్ బుగ్గలు నొక్కేసి నోరు తెరవగానే నోట్లో పెట్టేసింది శశి. శశిని చూసి నవ్వుకున్నాడు చేతన్. ప్రసాదం కొంచెమైనా తినాలి అని చెప్పి మిగిలింది తను కళ్ళకద్దుకుని తింటూ కూర్చుంది. దర్శనం అయిపోగానే పూజ మొదలుపెట్టారు పూజారి గారు సంజన వాళ్ళకి. పూజలో కూర్చున్న అశ్వత్ ఒకసారి పక్కకి తిరగగానే తనకి చేతన్ కనిపించాడు. కానీ శశి అడ్డుగా ఉండేసరికి చేతన్ ముఖం పూర్తిగా కనిపించక అటుగా దృష్టి సారించాడు. అశ్వత్ ఎటో చూడటం చూసి చేత్తో తట్టి పిలిచి దేవుడికి దండం పెట్టుకోమన్నట్టు సైగ చేసింది సంజన. ఇక వెళ్దామా అని అడిగాడు చేతన్ శశిని. హా అంటూ లేచింది శశి. అశ్వత్ మళ్ళీ ఇటుగా చూసేసరికి అక్కడ చేతన్ లేకపోవటంతో చుట్టూ వెతికాడు. గోపురం దగ్గర శశికి బొట్టు పెడుతూ కనిపించాడు. ప్రసాదం తిని చెయ్యి వాష్ చేయలేదు కనుక అక్కడ ఉన్న బొట్టు కావాలని చేతన్తో పెట్టించుకుంది శశి. ఈసారి చేతన్ ముఖం అశ్వత్ వైపు, శశి ముఖం చేతన్ వైపు ఉంది. శశి ముఖం కనిపించటం లేదు అశ్వత్కి. చేతన్ అంత చనువుగా బొట్టు పెట్టడం చూసి ఎందుకో తన మనసుకు అది నచ్చక, దేవుడా నా చెల్లి ఆ ఇంటి కోడలయ్యేలా చూడు అని మొక్కుకున్నాడు. అయినా ఈ చేతన్ ఇక్కడున్నారేంటి, ఏదైనా మీటింగ్ పని మీద వచ్చుంటారా అనుకొని ఆలోచనలో పడ్డాడు. ఇంతలో శశి, చేతన్ గుడి నుండి బయటకు వచ్చేశారు. శశిని అకాడమీలో దింపి రుద్ర ఆఫీస్కి బయలుదేరాడు చేతన్, ఆనంద్ గారు మీటింగ్ ఫిక్స్ చేయటంతో. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు వాళ్ళ బాబు బర్త్డే విష్ చేయండి అని. పేరు నాగ అశోక్ మణికంఠ. సో మీరందరూ తప్పకుండా విషయాలని కోరుకుంటున్నాను. మణికంఠ, హ్యాపీ బర్త్డే నాన్న. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.